హాట్ గా సాగింది కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నారు సీఎం రేవంత్. మరికొందరు ఎమ్మెల్యేలు జమీందారులుగా మారిపోయారు అన్నారు. సొంత ప్రచారంతో డబ్బా కొట్టుకుంటున్నారు అన్నారు. సోషల్ మీడియాలో సొంత డబ్బా తప్ప పార్టీ పథకాలను ప్రచారం చేయడం లేదు అన్నారు సీఎం రేవంత్. ఇవాటి వరకు పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మెయిన్ గా పార్టీ పైన, లీడర్స్ పైన దృష్టి పెట్టారు. కొందరు నేతల తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. జమీందారీ పోకట్లు పక్కన పెట్టండి, జనంలోకి వెళ్ళండి అంటూ గట్టిగానే మాట్లాడారు. తనతో సహా ఎవ్వరికీ మినహాయింపులు లేవంటూ కఠిన నిబంధనలు పెట్టారు. మరి పీఏసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలేంటి? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం హాట్ గా సాగింది. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. అధికారంలోకి వచ్చామన్న గర్వంతో కొందరు నేతలు క్షేత్రస్థాయిని మర్చిపోతున్నారనే సంకేతాలు రావడంతో సీఎం అలర్ట్ అయ్యారు. ఇకపై కుర్చీలో కూర్చుంటే కుదరదు, జనం మధ్యలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. నెలలో 3 రోజుల పాటు తానే స్వయంగా కార్యకర్తలకు సమయం కేటాయిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు ఖచ్చితంగా పార్టీ కోసమే పనిచేయాలని ఆదేశించారు. మంత్రుల నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని, ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. లీడర్లు గ్రౌండ్ లో ఉంటేనే కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్ గా ఉంటారనేది సీఎం రేవంత్ రెడ్డి భావన. పార్టీ కోసం కష్టపడిన పీసీసీ మాజీ అధ్యక్షులందరినీ కలుపుకొని వెళ్లాలని, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. మరికొందరు ఎమ్మెల్యేలు జమీందారులుగా మారారని, సొంత ప్రచారంతో డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జనంలోకి తీసుకెళ్లడం లేదంటూ ఫైర్ అయ్యారు. అటు సోషల్ మీడియా వాడకంపై కూడా సీఎం క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాను కేవలం తమ భజన కోసమే వాడుకుంటున్నారని, పార్టీ ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సోషల్ మీడియాను ఎలా వాడాలనే దానిపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పీసీసీని ఆదేశించారు. మొత్తం మీద పాలనతో పాటు పార్టీని కూడా గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూట్ మార్చకపోతే భవిష్యత్తు మారదు అనే గట్టి సిగ్నల్స్ ఇచ్చారు.